సార్ ఇన్ని దేశాల్లో బ్యాన్ అయిన పారాక్విట్ మందు మన దేశంలో ఇంకా లీగల్గా నడవడానికి రీజన్ ఏంటి సార్? అసలు ఈ పారాక్విట్ అంటే ఒక హార్మ్ఫుల్ హెర్బిసైడ్. ఇది ఎంత డేంజరస్ కెమికల్ అంటే మన ఇండియాలో ఈ పారాక్విట్ ని కలుపు మందులకు కాకుండా సూసైడ్ గా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఈ పారాక్విట్ అనేది హెల్త్ ని ఎలా డ్యామేజ్ చేస్తుంది అని అంటే మన లంగ్స్ ని, మన కిడ్నీని ఎట్ ఏ స్ట్రెచ్ డ్యామేజ్ చేస్తుంది. 40 మిల్లీగ్రామ్ పర్ కేజీ అంటే ఒక 100 కేజీల బాడీ వెయిట్ ఉన్న పర్సన్ కి 400 మిల్లీగ్రాములు కానీ వెళ్ళింది అని అంటే మాత్రము అతను గ్యారంటీగా చనిపోతాడు. అదే 20 to 40 మిల్లీగ్రామ్ పర్ కేజీ అంటే ఒక 100 కేజీల పర్సన్ 200 నుంచి 400 మిల్లీగ్రాములు కన్జ్యూమ్ చేశాడు అంటే ఆర్గాన్ డ్యామేజ్ అనేది ఒక ర్యాపిడ్ గా జరుగుతుంది అనమాట. ఏ బాడీ ఆర్గాన్ తొందరగా డ్యామేజ్ అవుతుంది సార్ దీనివల్ల? ఫర్ సపోజ్ మనం పారాక్విట్ పాయిజన్ గడ్డి మందును మనం కన్జ్యూమ్ చేసాము అని అంటే ఫస్ట్ నోరు అనేది కాలిపోతుంది, ఓరల్ అల్సరేషన్స్ అనేది వస్తుంది, తర్వాత ఫారింగ్స్ గొంతుకు సంబంధించిన అల్సరేషన్స్ అనేది వస్తుంది. ఇది బాడీలోకి వెళ్ళిన తర్వాత లంగ్స్ అనేది డ్యామేజ్ అవుతుంది, తర్వాత కిడ్నీ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే ఫైబ్రోసిస్ అంటారన్నమాట. ఫర్ సపోజ్ మనకి దెబ్బ తగిలింది అనుకోండి, ఈ దెబ్బ తగిలిన తర్వాత మనకు ఫస్ట్ రక్తం గడ్డగడుతుంది, స్కిన్ అనేది మళ్ళీ రిపేర్ అవ్వడానికి ఇట్ టేక్స్ టైం. లాస్ట్ కి ఆ ఫైబ్రోసిస్ అనేది వస్తుంది. ఫైబ్రోసిస్ ని మళ్ళీ అది రిపేర్ చేసుకుని ఫైబ్రోసిస్ తక్కువ చేసేటట్టు మన స్కిన్ అనేది వస్తుంది. సేమ్ ఇదే మన బాడీలో ఫైబ్రోసిస్ అనేది ఒక ఎండ్ స్టేజ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనమాట. అంటే ఏంటంటే దాని తాలూకా ఎఫెక్ట్ అనేది లాస్ట్ స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఇది లంగ్స్ ప్లస్ కిడ్నీ మన బాడీలో వైటల్ ఆర్గాన్స్, ఇవి మెయిన్ ఫంక్షనింగ్ కాబట్టి ఈ రెండు డ్యామేజ్ అయిపోతుంది. దీంతో పాటు లివర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో వాళ్ళకి సర్వైవల్ అనేది చాలా చాలా తక్కువ. ఇది నివారించడానికి గవర్నమెంట్ ఏ రకమైన చర్యలు తీసుకోవాలంటారు? మరి ఇంత హార్మ్ఫుల్ కలుపు మందు కాబట్టి దీనికి మెయిన్ గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ హెర్బిసైడ్స్ అనేది చేయాలి. కలుపు మందులకి ఇది వెరీ వెరీ చీప్ గా దొరుకుతుంది అండ్ ఈజీలీ అవైలబిలిటీ. లైక్ ఏ షాప్ లోకి వెళ్ళినా కూడా అవైలబిలిటీ అనేది ఉంది కాబట్టి ఈజీగా కొనుక్కునేస్తున్నారు. ప్లస్ ఏంటంటే సూసైడ్ గానీ లేకపోతే యాక్సిడెంటల్ గా గానీ తాగేస్తున్నారు. సరదాగా గానీ తాగినా కూడా చనిపోతున్నారు. ఎందుకంటే ఇది ఫేటల్ అనమాట. లైక్ చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నది, ప్లస్ ఈజీలీ అవైలబిలిటీ అండ్ చీప్ మందు కాబట్టి దీనికి మన గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆల్టర్నేటివ్స్ గా కలుపు మందుల్ని తయారు చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషనల్ క్యాంపెయిన్స్ అనేది, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చెప్పాలి. లైక్ ఇది ఎన్విరాన్మెంట్ కి ఎంత డ్యామేజ్ ఉంది, మన హెల్త్ కి ఎంత డ్యామేజ్ ఉంది అనేది మెయిన్ గా ఫార్మర్స్ కి ఖచ్చితంగా చెప్పాల్సిందే. సార్ ఈ గడ్డి మందు అనేది మరి ఎన్వైరన్మెంట్ ని ఎంత వరకు డ్యామేజ్ చేస్తుంది? మన నేలలో గానీ మన వాటర్ లో గానీ ఇది ఒకవేళ ఉంది అని అంటే మాత్రము, ఒకవేళ నేలలో ఉంది అని అంటే దీని హాఫ్ లైఫ్ ఇంచుమించు 20 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్లస్ వాటర్ లో ఒకవేళ పారాక్విట్ అనేది వాటర్ లో కలిసింది అని అంటే మాత్రము 2 సంవత్సరాల నుంచి 820 సంవత్సరాల వరకు ఇది ఉండే అవకాశం ఉంటుంది. ఈ సన్లైట్ తర్వాత దాంట్లో ఉన్న డెప్త్ ఆఫ్ ది వాటర్ ని బట్టి ఇది ఉండే అవకాశం ఉంటుంది. గడ్డి మందు ఆర్ పారాక్విట్ మనం వీలైనంత వరకు మనం నివారించడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. స్టే సేఫ్.